ఫ్లయింగ్ బోర్డర్స్ అంతర్జాతీయ జాబ్ స్కామ్ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. నిరుద్యోగుల విదేశీ కళలను ఆసరాగా చేసుకుని కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన ఈ వ్యవహారంలో ఎండి ముసునూరి సౌజన్య అరెస్ట్ అయింది. ఈ స్కామ్ ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవడానికి కొన్ని కీలక గణాంకాలు మీకు తెలిపే ప్రయత్నం చేస్తున్నాను. ఈ కేసులో ప్రధాన నిందితురాలు ముసునూరి సౌజన్య. ఈవిడ ఫ్లయింగ్ బోర్డర్స్ సంస్థకు ఎండి. బాధితుల నుంచి ఈవిడ వసూలు చేసిన మొత్తం ఎంత అంటే 11 కోట్ల రూపాయల నుండి 20 కోట్ల రూపాయల వరకు ఉంటుందని ఒక అంచనా. ఇక బాధితుల సంఖ్య ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కలిపి 750 మందికి పైగా ఉంటారని తెలుస్తోంది. ఒక్కొక్కరి నుంచి 3 లక్షల నుంచి 8 లక్షల రూపాయల వరకు కూడా వసూలు చేశారట. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగాలని చెప్పి కదా వీళ్ళు మోసాలకు పాల్పడింది. ఇందుకోసం వీళ్ళు టార్గెట్ చేసిన దేశాలు యూకే, లక్సంబర్గ్, నెదర్లాండ్స్, ఐర్లాండ్, ఆస్ట్రేలియా. తన కన్సల్టెన్సీ ద్వారా విదేశాల్లో ఉద్యోగాలు వచ్చాయని సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా ప్రచారం చేయించుకుంది. డబ్బులు చెల్లించి పలు టీవీ షోలను కూడా నిర్వహించింది. ఇదంతా నిజమేనని నమ్మి 2 తెలుగు రాష్ట్రాల్లో వందలాది మంది మోసపోయారు. సౌజన్య నిరుద్యోగులను బురిడి కొట్టించడానికి అత్యంత అధునాతన పక్కా కార్పొరేట్ వ్యూహాలను అమలు చేసింది. ఇందులో భాగంగా నకిలీ ఇంటర్వ్యూలు డ్రామా ఆడింది. అభ్యర్థులకు నిజంగానే విదేశీ కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూ చేస్తున్నారనే భ్రమ కల్పించడానికి ఆన్లైన్, జూమ్ లేదా గూగుల్ మీట్ ఇంటర్వ్యూలు ఏర్పాటు చేసేశారు. కానీ సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో ఆ లింకులన్నీ స్థానికంగా అంటే లోకల్గా క్రియేట్ చేసినవేనని తేలింది. అదేవిధంగా తన కార్యాలయానికి కార్పొరేట్ ఆఫీసులో హంగులు కల్పించింది. విజయవాడ, హైదరాబాద్ వంటి నగరాల్లో అత్యాధునిక ఆఫీసులు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున స్టాఫ్ను పెట్టుకుని నమ్మకం కుదిర్చారు. అలాగే స్పాన్సర్షిప్ వీసాల ఎర కూడా వేశారు. లక్సంబర్గ్, ఐర్లాండ్ వంటి దేశాల్లో సులభంగా వీసాలు వస్తాయని, నెలకు లక్షల్లో జీతాలు ఉంటాయని సోషల్ మీడియా యాడ్స్ ద్వారా వలవేశారు. సౌజన్య అరెస్ట్ వ్యవహారం ఒక హై వోల్టేజ్ క్రైమ్ థ్రిల్లర్ను తలపించింది. తొలి అరెస్ట్ మరియు బెయిల్ జూలై నెలలో జరిగింది. విజయవాడలో వందలాది కేసులు నమోదు కావడంతో సైబర్ క్రైమ్ పోలీసులు ఈమెను హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. అయితే లీగల్ లూప్ హోల్స్ ఉపయోగించి ఆమె త్వరగానే బెయిల్పై బయటకు వచ్చింది. బెయిల్పై వచ్చిన తర్వాత బాధితులు దొరకకుండా పోలీసుల నిఘా నుంచి తప్పించుకొని కృష్ణా జిల్లా తాడిగడపలోని ఒక రహస్య నివాసంలో లగ్జరీగా తలదాచుకుంది. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే బెయిల్పై బయటికి రావడంతో పాటు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం, అదేవిధంగా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేసింది. ఇదిలా ఉండగా విశాఖపట్నం ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 15 మంది బాధితులు 70 లక్షల రూపాయల మోసంపై ఫిర్యాదు చేయడంతో వైజాగ్ పోలీసులు రంగంలోకి దిగారు. పక్కా సమాచారంతో సచివారంతో ఆమె ఇంటిపై దాడి చేసి సినిమా స్టైల్లో మళ్ళీ అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో అత్యంత షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. నిరుద్యోగుల నుంచి వసూలు చేసిన కోట్లాది రూపాయల సొమ్ము ఎక్కడికి పోయిందనే దానికి సమాధానం దొరికింది. అదేమిటంటే రియల్ ఎస్టేట్ పెట్టుబడులు. సౌజన్య మరియు ఆమె భర్త శ్రీనివాస్ ఇద్దరూ కలిసి ఈ స్కామ్ మనీని హైదరాబాద్, విజయవాడ పరిసర ప్రాంతాల్లో భూములు, ఓపెన్ ప్లాట్లపై పెట్టుబడిగా పెట్టారు. బాధితుల డబ్బుతో విలాసవంతమైన కార్లు, బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేశారు. తాజాగా జరిగిన రైడ్లో పోలీసులు పెద్ద ఎత్తున గోల్డ్, క్యాష్, బ్యాంక్ రికార్డులు సీజ్ చేయడం దీనికి నిదర్శనం. ఈ ఫ్లయింగ్ బోర్డర్ స్కామ్ కేవలం ఒక కన్సల్టెన్సీ చేసిన మోసం కాదు. విదేశీ ఉద్యోగాల పట్ల ఉన్న విపరీతమైన క్రేజ్ను కేటిగాలు ఎలా వాడుకుంటున్నారనే దానికి ఇది ఒక ఉదాహరణ. జూమ్ కాల్స్తో వచ్చే ఇంటర్వ్యూలు, వాట్సాప్లో వచ్చే ఆఫర్ లెటర్లను బ్లైండ్గా నమ్మకూడదు. ప్రభుత్వ గుర్తింపు POE ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ ఉన్న ఏజెన్సీల ద్వారానే విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి. ఈ కేసులో ఇంకా ఎవరైనా పెద్ద తలకాయలు ఉన్నాయా లేదా కేవలం ఈ దంపతులే సూత్రధారుల అనే కోణంలో వైజాగ్ పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు ముమ్మరం చేశారు.